అయితే మీ అందరికీ ఒకటి అద్భుతమైన విషయం చెప్తున్నా. మ్యాక్సిమం ఇది ఎవరు తెలియదు అని చెప్పి నేను అనుకుంటున్నా. తెలిసినా కానీ ప్రపంచంలో ఒక 1% మాత్రం తెలుస్తుంది. అయితే అదేంటంటే రామాయణం జరిగిన కాలంలో హనుమంతుడు అసలు గద ఉంటుంది కదా, గద వాడలేదంట. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ చెట్టుతో కొడతాడంట. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకెక్కువ మంది వస్తే మన పర్వతాలు ఉంటాయి, కొండలు పెగిలించి మీదేస్తుండంట. అయితే మూడోది ఏంటంటే అక్ష కుమారుడు అని చెప్పేసి రావణాసురు కొడుకు మామ, ఆయన పెద్ద రథం వేసుకొని వచ్చిందంట. ఆయన ప్లస్ రథం నడిపే రాక్షసుడు వీళ్ళిద్దరిని ఒక్క పిడిగుద్దులతో గుద్దినట మామ. పిడిగుద్దులతో గుద్దితే చాలా దూరంలో ఒక చెట్టు దగ్గర మాంసం ముద్ద మాత్రం దొరికిందట. అంటే అంత పవర్ ఉంటుందో చూసిన, మోస్ట్ పవర్ఫుల్ పిడిగుద్దు అయినది హనుమంతుంది. అయితే నాలుగో విధానం ఏంటంటే గుంపులు వస్తారు అనుకో రాక్షసులు. అయితే ఈయన ఏం చేస్తా అంటే ఈయన శరీరాన్ని మొత్తాన్ని పెద్ద ఆకారంతో ఈయన వాళ్ళ మీద పడతాడు. అంతే, పడ్డ తర్వాత అందరు నుజ్జు అయిపోతారు. చూడు మా కొన్ని చరిత్ర ఏంటంటే చెప్తుంటే మనకి ఇట్లా వైబ్రేషన్స్ వస్తాయి. అసలు చరిత్ర తెలియదు, మా చరిత్ర తెలియకుండా విచ్చలవిడిగా ఏదో మాట్లాడుతాం. ఆయన అంతేనా ఈయన ఇంతేనా అంటూ మాట్లాడుతుంటాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.